హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆర్మీ స్వామి. అన్నా డిఫెన్స్ అకాడమీ, కాజీపాలెం, గుంటూరు డిస్టిక్. అలాగే రోజు మనం ఇంపార్టెంట్ కెమిస్ట్రీ బిట్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు మొన్నటిదాకా ఒక 25 బిట్స్ ఇంపార్టెంట్ డిస్కస్ చేసాం. అక్కడి నుంచి ఇప్పుడు ఇంకొన్ని గన్ షాట్ బిట్లు ఇంపార్టెన్స్ ఉండే కావున మనం వాటిని డిస్కస్ చేయడం జరుగుతున్నది. ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎగ్జామ్స్ పోస్ట్ పోనీ అని నిరుత్సాహపడకుండా బిట్స్ అనేది ప్రతి ఒక్కటి టాపిక్ వైజ్గా మీరు ప్రాక్టీస్ చేయటం వల్ల చాలా బెనిఫిట్ అనేది రేపు మీకు ఎగ్జామ్లో ఉపయోగపడుతున్నాయి. మీరు ఎవరూ నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతి ఒక్క రోజు ఏదో ఒక టైంలో వన్ టైం ఒక టాపిక్ వైజ్ ఒక్కొక్క టాపిక్ తీసుకుని దాని గురించి మీరు కంపల్సరీగా డిస్కస్ చేయడం జరగడం కావాలి. ఎందుకంటే మీరు రేపు ఒక ఏదో ఇంపార్టెంట్ బిట్స్ అని గన్ షాట్ బిట్స్ అని ఒక వాటిని బట్టి పెట్టడం వల్ల మీకు రేపు ఎగ్జామ్ పేపర్లో అవే రాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి గన్ షాట్ బిట్లు అని అవే అడుగుతున్నారు, రిపీట్ అవుతున్నాయి అనుకుని అయ్యే చదివి కొంతమంది మోసపోవడం కూడా జరుగుతుంది. బట్టి పెట్టడం వేరు, టాపిక్ వైజ్ చదవటం వేరు. టాపిక్ వైజ్ చదవటం వల్ల ఏ బిట్ వచ్చినా కానీ మీరు రేపు ఎగ్జామ్లో కంపల్సరీ దాన్ని అటెంప్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓన్లీ ఒక ఇంపార్టెంట్ బిట్స్ 10, 20, ఒక 100 తీసుకుని మీరు వాటిని బట్టి పట్టొద్దు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకున్నా కానీ ఎస్ఎస్సి, జీడీ కానీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ప్రతి ఒక్కటి డిఫెన్స్ లైన్ ప్రతి ఒక్కటే ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ చేయడం జరుగుతుంది. కొత్త కొత్త మోడల్స్లో ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకురావడం జరుగుతుంది. అలాగే పాత క్వశ్చన్స్ అనేవి ప్రతి ఒక్కసారి రిపీట్ అవ్వవు. వచ్చినా కానీ 1 or 2 క్వశ్చన్స్, అంతకంటే ఎక్కువ రావు. కావున మీరు ఇది గమనించి స్టూడెంట్స్ కంపల్సరీ కొత్త కొత్త క్వశ్చన్స్ కూడా టాపిక్ వైజ్ చదవండి. ఒకరోజు కెమిస్ట్రీ బిట్స్ ఇంపార్టెన్స్లో వాటి టాపిక్ వైజ్ తీసుకురండి. ఎలక్ట్రిక్ అని, అలాగే మన కెమికల్స్లో కానీ ప్రతి ఒక్కటి టాపిక్ వైజ్ తీసుకురండి. అప్పుడు చదవటం వల్ల మీకు చాలా అవగాహన ఉండిద్ది, ప్రతి ఒక్క బిట్ మీద గ్రిప్ వచ్చింది. కావున అలాగే ఇంకొన్ని బిట్స్ ఇవాళ మన ఈ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ దాకా చూసి మీకు ఉపయోగపడపోయినా కానీ ఎవరైనా ఆర్మీ ఎగ్జామ్స్కి, రాబోయే ఆర్మీ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ షేర్ చేసి వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి మీ వంతు సహాయంగా సహకరించండి. అలాగే ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాం. 26 మన 25 దాకా జరిగింది కాబట్టి 26 కాడ వెళ్దాం. ఫర్ మేకింగ్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్ వి షోల్డ్ చూస్ ద వైర్ ఆఫ్. అంటే ఈ బిట్టు చాలా టైమ్స్ డిఫరెంట్ టైప్లో అడగడం జరిగింది. ఎలాగంటే ఫర్ మేకింగ్ ఎలక్ట్రిక్ వైర్, లేకపోతే ఎలక్ట్రిక్ బల్బ్ వైర్, ఈ విచ్ మెటల్ యూజ్డ్ అని కూడా అడుగుతూ కూడా కొన్ని క్వశ్చన్స్ పేపర్లో రావడం జరిగింది. అలాగే మీకు కింద ఇచ్చిన ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటే ఆప్షన్ వచ్చేసి కాపరు, నిక్రోము, లెడ్, టంగ్స్టన్. దీనికి ఆప్షన్ వచ్చేసి డి, టంగ్స్టన్ అనమాట. ఎందుకంటే దీనికి ఎంత హీట్ చేసినా కానీ తెగడానికి, దాన్ని ఎంత వ్యాకోచించినా అది హీట్ చేసినా కానీ తెగడానికి అవకాశం లేదు. అందుకే దాన్ని టంగ్స్టన్ అనే మెటల్తో దాన్ని తయారు చేయడం జరుగుతున్నది. నెక్స్ట్ 27 డాష్ ఈజ్ అన్ ఎగ్జిస్టిబుల్ న్యాచురల్ రీసోర్స్. న్యాచురల్గా రీసోర్స్ మనకు దొరికే న్యాచురల్గా రీసోర్స్ అవి ఏమిటి? వీటిలన్నీ న్యాచురల్సే, కానీ మనం ఉపయోగించుకుంటాం ఎక్కువ శాతం దేన్ని? కోయల్ అంటే బొగ్గు. వాటి మీనింగ్స్ కానీ కింద ఉండే ఆప్షన్స్ ఎలిమినేట్ చేయటం కూడా ప్రతి ఒక్కరికి రావాలా. అంటే ఇప్పుడు రైనా, కోయలా, ఎయిరా, టెడల్ ఎనర్జీ అని ఇవన్నీ మీరు కనుక్కున్న వాటి డిస్కస్ చేసుకోవటం వల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. 27 ఓజోన్ గ్యాస్ యాజ్ డాష్. ఓజోన్ గ్యాస్ ఏంటి? ఓజోన్ గ్యాస్ ఏమిటి? దాన్ని మీరు డిస్కస్ చేయటం వల్ల ప్రతి ఒక్కటే జరుగుతుంది. ఓజోన్ గ్యాస్ బి ఏ ప్లే బ్లూ కలర్. ఏమైంది? బ్లూ కలర్లో ఓజోన్ గ్యాస్ ఎలా ఉండిద్ది? ఒక బ్లూ కలర్లో. అంటే దాన్ని గ్యాస్ కలర్ అడుగుతున్నాడు, డాష్ అని ఇచ్చేసి ఓజోన్ గ్యాస్ యాజ్. నెక్స్ట్ 29 ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ హెవీ వాటర్. హెవీ వాటర్ బాయిలింగ్ పాయింట్ని ఎంతవరకు చేస్తారన్నమాట, అంటే వేడి చేయటం, హెవీ వాటర్ని ఎంత దాకా వేడి చేయగలం. అట్లాగే నార్మల్ వాటర్ తీసుకున్నట్టయితే ఎలిమినేట్ చేసుకునే విధానం, నార్మల్ వాటర్ బాయిల్ చేయటం ఎక్కడి నుంచి చేస్తాము? 100 degrees Celsius దాకా బాయిల్ చేస్తాం నార్మల్ వాటర్ని. 100 degrees Celsius ఫుల్గా వేడెక్కిపోయింది. అలాగే హెవీ వాటర్ వచ్చేసి దీన్ని 101.4 degrees Celsius
4 degrees Celsius. దీని ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎనర్జీ ఈజ్ స్టోరేడ్ ఇన్ ద డ్రై సెల్? డ్రై సెల్లో ఏ ఎనర్జీ స్టోరేజ్ అయ్యింది? దాన్ని మీరు ఎలిమినేట్ చేసుకోవాలి. కెమికల్లా, కైనెటికా, మెకానికలా, నన్ ఆఫ్ దిస్ ఏంటి? దానికి ఆన్సరు ఏ, కెమికల్ అనమాట. దానికి ఆన్సర్ ఏంటి? కెమికల్. నెక్స్ట్ క్వశ్చన్, ద మొలిక్యులర్ ఫార్ములా ఆఫ్ అమోనియం కార్బోనేట్ ఈజ్. దీని ఫార్ములా ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఎన్నోసార్లు ఈ బిట్ అడగడం కూడా జరిగింది కొన్ని క్వశ్చన్స్ పేపర్లో. మన ఆర్ఆర్బి కానీ, ఎస్ఎస్సి కానీ, ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ కెమికల్స్ నుంచి వెళ్తే కెమిస్ట్రీలు ఈ బిట్ అడగడం చాలాసార్లు జరిగింది. మీరు మోడల్ పేపర్లు తీసుకున్నా కానీ ఈ బిట్ కంపల్సరీ మీకు ఎక్కడో చోట ఉండడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి సి, NH4(2) CO3. ఆన్సర్ సి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, అన్ అలాయ్ విచ్ ఈజ్ ద మేడ్ ఆఫ్ కాపర్, జింక్ అండ్ నికెల్. అన్ అలాయ్, ఈ మూడు కాపర్, జింకు అండ్ నికెల్, ఈ మూడింటిని ఉపయోగించి ఏ పదార్థం తయారు చేస్తారు? స్టెయిన్లెస్ స్టీల్, బ్రాస్, బ్రాంజ్ అండ్ నన్ ఆఫ్ దిస్. ఏం తయారు చేస్తారు ఈ మూటిని ఉపయోగించి? మీరు కనుక్కోవాలి కంపల్సరీ. ఒక టాపిక్ మీద ఏంటంటే మీరు ఆ టాపిక్ గురించి కంపల్సరీగా చదవాలా. నన్ ఆఫ్ దిస్. దీంట్లో బ్రౌన్స్, బ్రాస్ కూడా ఉంటాయి వీటిలో అన్నమాట. కానీ దేని గురించి ఇది అడిగిందే తెలుసుకోవాలి మీరు. నెక్స్ట్ క్వశ్చన్, కెమికల్ ఫార్ములా ఆఫ్ పొటాషియం క్లోరైడ్. పొటాషియం సింబల్ ఏంటి మనకి? మీరు ఎలిమినేట్ చేసుకోవాలి. కే అంటే ఇప్పుడు ఏ ఉంది, సి ఉంది, డి ఉంది. దీంట్లో ఫస్ట్ వచ్చేసి కే. పొటాషియం అంటే కొంతమంది పి అనుకుంటారు, పి కాదు, కే పొటాషియం సింబల్. అలా పొటాషియం క్లోరైడ్కి సింబల్ ఏంటి? సిఎల్. అంటే ఆన్సర్ వచ్చేసి ఎలిమినేట్ చేసుకుంటే కేసిఎల్. ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్ట్రాంగెస్ట్ ఆల్కైల్ అంటే గట్టిగా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్ట్రాంగెస్ట్ ఆల్కైల్? దీంట్లో స్ట్రాంగెస్ట్ ఆల్కహాయిల్ ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి సి, సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ? ఎక్కువగా, హైయెస్ట్ అంటే ఎక్కువగా ఎలక్ట్రాన్ ఎఫినిటీ దేంట్లో జరిగింది? ఆన్సర్ వచ్చేసి క్లోరిన్, సి. ఆన్సర్ సి, 36. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కొల్లాయిడ్? దీంట్లో ఉన్నటువంటి కింద ఇచ్చిన ఆప్షన్స్లో నాట్ ఏ కొల్లాయిడ్ కానిది అని అడుగుతున్నారు. ఏమిటది? ఆన్సర్ డి, హనీ. ఆన్సర్ హనీ అంటే తేనె. నెక్స్ట్ 37. విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ రెఫ్రిజిరేటర్? మన రెఫ్రిజిరేటర్ అంటే రెఫ్రిజిరేటర్లో ఫిల్అప్ చేసే గ్యాస్ ఏదని అడుగుతున్నాడు. ఏ గ్యాస్ మీరు గెస్ చేయాలా? ఆన్సర్ బి, NH3. 38 క్వశ్చన్, ద మోస్ట్ అబండెంట్ ఇన్ ఎయిర్ ఆఫ్ ఇన్నెట్ గ్యాస్ ఈజ్. ఎక్కువగా ఎయిర్లో ఉండేది ఇన్నెట్ గ్యాస్ ఏంటి? హీలియం, డి. ఆన్సర్ డి, 38కి. 39. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కాంపౌండ్? ఉన్నటువంటి ఆప్షన్లో కాంపౌండ్గా ఉన్నది ఏంటి? కంపౌండ్. ఆన్సర్ డి, వాటర్. 39 వాటర్. నెక్స్ట్ 40. బ్రాస్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ డాష్ అండ్ డాష్. ఏ మెటల్స్తో బ్రాస్ అనేది మనం తయారు చేయటం జరుగుతున్నది? కింద ఉండే కాపర్ టిన్, కాపర్ జింక్, కాపర్ ఐరన్ అండ్ నన్ ఆఫ్ దిస్. ఈ ఆన్సర్ ఇచ్చినటువంటి కంపల్సరీ ఎలిమినేట్ చేయటం మీరు ప్రాక్టీస్ చేయాలా. ఎందుకంటే ప్రతి ఒక్క క్వశ్చన్ మన రేపు ఎగ్జామ్ పేపర్లో వచ్చి జనరల్ నాలెడ్జ్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, ఏదైనా సరే ఇచ్చిన క్వశ్చన్స్ మనకు వచ్చిందని అనుకోకూడదు. కొత్త క్వశ్చన్స్ రావచ్చు, కానీ ఆప్షన్స్ అనేది కంపల్సరీ మీరు ఏదో ఒక టైంలో విని ఉంటారు దీనికి ఈ ఆన్సరు అని.
అందుకే రిపీట్ టైం మోర్ టైమ్స్ మీరు ఈ ఒక పేపర్ని రిపీట్గా వినటం కూడా చాలా బెనిఫిట్ ఉండేది. చూసి చదివి బట్టి పట్టాలని రూలే ఉండదు. కంపల్సరీ మీ పేపర్నే అవగాహన చేసుకుంటా ఉన్నాం, అప్పుడే మీరు దీన్ని సక్సెస్ చేయగలరు ఎగ్జామ్స్ అనేది, ఏ ఎగ్జామ్ అయినా. 40కి ఆన్సర్ బి, కాపర్ అండ్ జింక్. బ్రాస్ దేనితో మిక్సర్ ద్వారా తయారు చేస్తారో, కాపర్ అండ్ జింక్. 41 ద గ్యాస్ యూజ్డ్ ఇన్ ఎక్స్టింగ్విష్ ఫైర్. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో అంటే మన పెట్రోల్ బంకుల్లో కానీ బస్సుల్లో కానీ కంపల్సరీ ఒక సిలిండర్ పెట్టుంటారు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ సిలిండర్ అంటారు వాటిని. ఆ సిలిండర్స్లో ఏ గ్యాస్ ఫిల్అప్ చేయడం జరుగుతుంది. కొన్ని వాటర్స్ ఉంటాయి, కొన్ని కెమికల్స్ ఉంటాయి. వాటిని కంపల్సరీ మీరు ఎప్పుడోసారి చూసే ఉంటారు, కానీ వాటిలో ఏ గ్యాస్ ఫిల్అప్ చేసి ఉండేదని కొంతమందికి అవగాహన ఉండొచ్చు, కొంతమంది కంపల్సరీ తెలిసి ఉంటుంది. మనం మంట వెలిగించాలంటే ఆక్సిజన్ కంపల్సరీ అవసరం, అలాగే మంటలను ఆర్పాలంటే కార్బన్ డైఆక్సైడ్. ఇది తెలిసింటే చాలు, ఆటోమేటిక్ ఈ క్వశ్చన్ ఆన్సర్ మీకు తెలిసిపోయింది. SO2, NO2, CO2, H2. దీనికి ఆన్సర్ వచ్చేసి సి, అంటే 41 దానికి కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ వల్ల కొట్టడం ఆరిపోతాయి మంటలు అనేవి. 42 క్వశ్చన్స్. అన్ అలాయ్ విచ్ ఈస్ ద మేడ్ ఫ్రమ్ కాపర్, జింక్ అండ్ నికెల్. ఏం తయారు చేస్తారు దీంతో? ఇందాక కూడా ఈ క్వశ్చన్స్ రిపీట్ అయ్యింది, ఎందుకంటే ఇది కంపల్సరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఏ మెటల్ ద్వారా ఏం తయారు చేస్తారో, అసలు ఏ మెటల్ దేని నుంచి తయారైంది అనే అవగాహన మీకు రావాలని ఆ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. దీంట్లో నన్ ఆఫ్ దిస్. డి ఆన్సర్. కెమికల్ ఫార్ములా ఆఫ్ బాక్సైట్ ఈజ్. 43 క్వశ్చన్స్. బాక్సైట్కి కెమికల్ ఫార్ములా ఏమిటి? ఆన్సర్ డి, Al2O2H2O. ఆన్సర్ వచ్చేసి సారీ ఇవి ఆన్సర్ వచ్చేసి Al2O3 బాక్సైట్కి వచ్చేసి ఏ ఆన్సర్. 43. వాట్ ఈస్ ద హౌస్ హోల్డ్ నేమ్ ఆఫ్ సోడియం బైకార్బోనేట్? సోడియం బైకార్బోనేట్ అంటే ఇది కెమికల్ నేమ్ కూడా. ఒక ఐటమ్స్కి కింద ఇచ్చినటువంటి వాటిలో కెమికల్ నేమ్ కూడా సోడియం బైకార్బోనేట్. సోడియం కార్బోనేట్ అంటే నార్మల్ సాల్ట్, కామన్ సాల్ట్కి బైకార్బోనేట్. సింపుల్గా గుర్తుంచుకోవడానికి ఒక కోడ్ వర్డ్ అనమాట, బైకార్బోనేట్. బైకార్బోనేట్ అంటే ఏంది? సింపుల్. మీరు కంపల్సరీ బై అంటే బేకింగ్, అంటే బేకింగ్ అంటే ఏంటి? వండటం. ఆన్సర్ బి, బేకింగ్ సోడా. 44 దానికి ఆన్సర్ బి. Which of the following chemical substance is prepared on large scale by Slowly process? ఏంటది? Following substance is prepared on large scale. ప్రిపేర్డ్ తయారు చేయడంలో ఏంటి కెమికల్ యూజ్ అయ్యేది? 45. ఆన్సర్ వచ్చేసి NaCl. సి, NaCl సోడియం క్లోరైడ్. Na అంటే సింబల్ ఏంటి? సోడియం, Cl అంటే క్లోరైడ్. అట్లా కెమికల్ సింబల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. 46. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మిక్చర్? మిక్చర్ అంటే ఏంది? వాటికి అన్నీ కలిపి ఉండే ఎక్కువ శాతం. సి, ఎయిర్ అనమాట. 46 దానికి ఎయిర్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపౌండ్? కాంపౌండ్ కానిది, నాట్ ఏ కాంపౌండ్. ఇప్పుడు ఇక్కడ పేరు లేవలు అన్ని ఫార్ములా సింబల్స్లో ఇచ్చాడు వాటికి. ఆ సింబల్స్ లాంటి మీరు కనిపెట్టాలన్నమాట. ఏంటిది అది? ఐరన్. ఐరన్ అంటే Fe. ఆన్సర్ బి. ఆన్సర్ బి. విటమిన్ సి ఈజ్ కెమికల్ నాన్ యాజ్. అంటే విటమిన్ సి కెమికల్ నేమ్. కెమికల్ నేమ్ అడుగుతున్నాడు. ఇది ఏమిటి? విటమిన్ సికి సింపుల్ అనమాట. ఇది విటమిన్స్లో అన్నిటికీ విటమిన్ A, B, C, D, E, K విటమిన్ 6 టైప్ ఆఫ్ 6 అనమాట ఇవి. వాటి కెమికల్ నేమ్స్. అండ్ బి విటమిన్లో టైప్స్ ఆఫ్ బి విటమిన్స్ ఉన్నాయి, అలాగే వాటి కెమికల్స్ నేమ్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. విటమిన్స్ మీద కంపల్సరీ ఏ విటమిన్ వల్ల ఏ లోపం వస్తుంది, ఏ తింటే ఏ ఫ్రూట్స్లో ఏ విటమిన్ మనకి రీసోర్స్ అవుతుంది, అవన్నీ రిసోర్స్ కంప్లీట్గా విటమిన్స్ మీద ఒక టాపిక్ చేద్దాం. వాటి గురించి మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. ఆన్సర్ వచ్చేసి 48కి సి. విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్? అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇందాక చెప్పాను కదా, ఏ గ్యాస్ అనేది? ఆన్సర్ CO2. 49కి సి.
వెన్ లెడ్ స్టోరేజ్ బ్యాటరీ డిశ్చార్జెస్. బ్యాటరీ డిశ్చార్జెస్. లెడ్ స్టోరేజ్ చేసినప్పుడు ఎప్పుడు లెడ్ స్టోరేజ్ డిశ్చార్జెస్ అవుతాయి. ఆన్సర్ డి. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ కన్స్యూమేడ్. ఆన్సర్ డి 50కి. 51. ద మెయిన్ కాన్స్టెంట్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్. స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేయడంలో మెయిన్ కాన్స్టెంట్ అంటే ఎక్కువ శాతం దేన్ని మనం ఉపయోగిస్తాం స్టెయిన్లెస్ స్టీల్లో. నికెల్ కూడా వాడుతూ ఉంటాం అప్పుడప్పుడు. అట్లాగే ఎక్కువ శాతం దేన్ని మనం ఉపయోగించేది 51 దానికి. ఆన్సర్ ఏ ఎఫ్ఈ. అంటే ఎఫ్ఈ అనగానే ఐరన్, దాని సింబల్ అనమాట అది. ద మెయిన్ ఆర్ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్. మెర్క్యూరీ ఎక్కువగా మెయిన్ ఆర్ దానికి ఏంటి? మెర్క్యూరీ అంటేనే మీకు అర్థం అవ్వాలా ఏమిటది. 52 సిన్బార్. ఆన్సర్ బి. 53 క్వశ్చన్. ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ ఈజ్. స్వచ్ఛత. ప్యూరెస్ట్ అంటే ఏంది? స్వచ్ఛత. స్వచ్ఛమైన ఐరన్ కింద ఆప్షన్స్ లేనిది కాస్ట్ ఐరన్, స్టీల్, పిగ్ ఐరన్, బ్రైట్ ఐరన్. ఏంటది? 53 క్వశ్చన్స్కి ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ 54. వాట్ ఈస్ ద ఓవర్ ఆఫ్ అల్యూమినియం? ఇందాక ఇక్కడ పైన మీరు గుర్తుంచుకోండి మెర్క్యూరీకి అడిగాడు. మెర్క్యూరీకి వచ్చేసి బి సిన్బార్. నెక్స్ట్ ఇక్కడ చూడండి అల్యూమినియం, ది గన్ షాట్ బిట్ అనమాట. ఇది ఎన్నోసార్లు రిపీట్ అయింది. అలాగే ఇదే క్వశ్చన్ అడుగుతారని రూల్ ఉండదు. నెక్స్ట్ మెర్క్యూరీ కూడా అడగచ్చు కంపల్సరీ. అందుకే టాపిక్ వైజ్ చేయటం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ వాళ్ళు చూడటం, ఒకవేళ తెలిస్తే ఈ క్వశ్చన్స్ వాళ్ళకి నెక్స్ట్ మీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి కంపల్సరీ మీరు దీన్ని షేర్ చేయండి, వాళ్ళకి సెండ్ చేయండి. వాట్సాప్లో కానీ ఎట్లయినా మీరు చూసిన తర్వాత సెండ్ చేయండి. వాళ్ళకని యూజ్ అవుతాయి. రాని కుర్రాడు చాలామంది ఉంటారు బిట్స్ టాపిక్ పోయి చదవకుండా గన్ షాట్ బిట్లని చదవకుండా ఉండవు. టైం దొరికింది కాబట్టి ఇలా టాపిక్ పోయి చేయటం. 54. వాట్ ఈస్ ద ఓవర్ ఆఫ్ అల్యూమినియం? ఆన్సర్ సి బాక్సైట్. 55. ద కెమికల్ నేమ్ ఫర్ కాస్టిక్ సోడా ఈజ్. మనం చాలాసార్లు వినే ఉంటాం కాస్టిక్ సోడా అని. కానీ దానికి కొంతమందికి కెమికల్ నేమ్ అనేది తెలియదు. అది బిట్స్ మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కానీ వాటి గురించి అవగాహన అనేది ఉండదు. అందుకే ఈ క్వశ్చన్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఆన్సర్ బి సోడియం హైడ్రాక్సైడ్. 55కి ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ద సబ్స్టెన్స్ వెన్ మిక్స్డ్ విత్ వాటర్ హార్డ్నెస్ ఇట్ ఈజ్. ఆన్సర్ బి సిలికాన్. 56 ఏంది? సిలికాన్. బి. 57. ద ఫార్ములా ఆఫ్ ఫెర్రిక్ సల్ఫైడ్ ఈజ్. ఫెర్రిక్ సల్ఫైడ్కి ఫార్ములా ఏంటి? ఆన్సర్ సి Fe3SO4 2. ఆన్సర్ 3. 58. నైట్రస్ ఆక్సైడ్ ఈజ్ ఆల్సో నాన్ యాజ్. నైట్రస్ ఆక్సైడ్ అంటే ఏంటి? కానీ కింద ఉన్న వాటిలోనే దీనికి ఒక కెమికల్ నేమ్ అనమాట. నైట్రస్ ఆక్సైడ్ అంటే నైట్రస్ ఆక్సైడ్ అంటేనే నవ్వటం కాబట్టి లాఫింగ్ గ్యాస్ కెమికల్ నేమ్. అలా కూడా బిట్టు రిపీట్ చేయొచ్చు. లేకపోతే నైట్రస్ ఆక్సైడ్ ఫార్ములా, నైట్రస్ ఆక్సైడ్ దేనికి కెమికల్, విచ్ ఈజ్ కెమికల్ నేమ్ ఆఫ్ నైట్రస్ ఆక్సైడ్. అలాగే ఆన్సర్ దీనికి 58 లాఫింగ్ వస్తుంది. దీన్ని తిప్పి క్వశ్చన్స్ మీరే ప్రిపేర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది ఎలా అడగవచ్చు అనేది. నైట్రస్ ఆక్సైడ్ అంతేగాని లాఫింగ్ గ్యాస్ కెమికల్ నేమ్ అని మీరు అనుకోకూడదు. అట్టాగే వస్తే బిట్ ఆన్సర్ దాని బిట్ని తిప్పివచ్చు. నైట్రస్ ఆక్సైడ్ ఈజ్ ఆల్సో నాన్ యాజ్ లాఫింగ్ గ్యాస్. ఆన్సర్ బి. ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్. ఈ క్వశ్చన్స్ చాలా టైమ్స్ చాలా ఎగ్జామ్స్లో అడిగారు ఫ్రెండ్స్. మీరు అందుకే ఈ బిట్స్ అనేది కంపల్సరీ నోటెడ్ అయి ఉండాలి. అంటే ఇవి ఆర్ఆర్బీలో కానీ ఎస్ఎస్సిలో కానీ ఆర్మీలో కానీ ఈ బిట్స్ కంపల్సరీ ఈ 3 ఎగ్జామ్స్లో కంపల్సరీ చాలా టైమ్స్ అడిగి ఉన్నాడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి కెమికల్ ఫార్ములా CaSO4 బి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 60. నేమ్ ద కాంపౌండ్ రిప్రజెంటెడ్ బై Na2S. ఏంటి Na2S దేనికి సూచిస్తుంది? అది Na2 అంటే Na అంటే ఏంది? సోడియం. S అంటే సల్ఫేట్. అక్కడ ఉంది కదా కింద చూడండి సిలో సోడియం సల్ఫేట్. ఆన్సర్ సి.
61. Which of the following substance can be separated by physical method? Physical method లో దేని separated చేసేది? 61. Mixture. Answer A. 62. What are the substance taking part in chemical reaction known as? ఏంటి ఆన్సర్ ఏ. 63. విచ్ ఈజ్ ద స్వీటెస్ట్ షుగర్? ఇది చాలా మోర్ టైమ్స్ ఎన్నో ఎగ్జామ్స్ అడిగారు దీన్ని. ఇది ఒక గన్ షాట్ బిట్ అనుకుంటామే, కానీ ఇది వచ్చినా రాకపోయినా మీకు గుర్తుండాల. విచ్ ఈజ్ ద స్వీటెస్ట్ షుగర్ అంటే ఎక్కువగా తీపిగుండేది షుగర్ ఏంటి? ఫ్రక్టోజ్, గ్లూకోజ్, లాక్టోజ్, సుక్రోజ్. వీటిలో కూడా కొన్ని ఫ్రూట్స్లో ఉంటాయి ఫ్రక్టోజ్, గ్లూకోజ్, లాక్టోజ్, సుక్రోజ్. ఏ ఫ్రూట్స్లో ఏ ఉండిద్ది అనేది కూడా క్వశ్చన్స్ రావచ్చు. అలా కూడా టాపిక్ తెలిసి ఉండాలి మీకు. స్వీటెస్ట్ షుగర్ ఏంటి? ఫ్రక్టోజ్. ఫ్రక్టోజ్ ఏంటి? ఆన్సర్ ఏ. ఆన్సర్ ఏ. బేకింగ్ సోడా ఈజ్ ఏంటి? బేకింగ్ సోడా ఈజ్ సోడియం బైకార్బోనేట్. ఇందాక వచ్చింది కదా పైన సోడియం బైకార్బోనేట్ అని. అలాగే ఇప్పుడు ఏంటి? బేకింగ్ సోడా ఈజ్ సోడియం బైకార్బోనేట్. బేకింగ్ అంటే ఏంటి? వండటం. బై అంటే బై. సోడియం బైకార్బోనేట్. ఆన్సర్ సి. 65. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ క్రయోలైట్? ఆన్సర్ ఇక్కడ చూడండి, సి. Na3AI-F6. ఆన్సర్ సి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇవాళ ఒక 40 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ 40 క్వశ్చన్స్ 1 or 2 టైమ్స్ రిపీట్గా మీరు వినటం కానీ చదవటం కానీ వచ్చేటట్టు అవగాహన చేసుకుంటాం కానీ జరిగితే కంపల్సరీ మీరు ఆర్మీ రేపు రాసే ఎగ్జామ్లో కంపల్సరీ మీకు ఎంతో అవకాశం ఉంటుంది. కానీ మీరు దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మిస్ చేయకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించడానికి మీకు కానీ ఆర్మీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు, రాబోయే ఆర్మీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళు ప్రిపేర్ అవటం కానీ వాళ్ళ తెలిసినటువంటి ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేసి వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కానీ మీరు సక్సెస్ అవ్వడానికి మీ వంతు సహాయంగా చేయవలసింది కోరుతున్నాను. అలాగే నా వంతు సహాయంగా ప్రతి ఒక్క రోజు మీకు ఏదో ఒక రూపంలో ఏదో ఒక టైంలో ఒక వీడియో ఒక టాపిక్ మీద చేసి మీకు పెట్టడం జరుగుతుంది మన అన్నా డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో. మీరు ఎప్పుడైనా సరే మన గురించి తెలుసుకోవాలని అనుకుంటే అన్నా డిఫెన్స్ అకాడమీ కాజీపాలెం అని మీరు యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేయటే కంపల్సరీ మన వీడియోస్ రావడం జరుగుతుంది. మరి దాని గురించి మీకు కంపల్సరీ మీకు ఏదో ఒక టైప్లో మీకు టాపిక్ వైజ్ చేసి పెట్టడం జరుగుతుంది. మీరు అది చూసి మీరు దాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.